హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నాం ఫ్రెండ్స్. అది ఏంటంటే స్పైసీ చికెన్ పచ్చడి అన్నమాట. చూడండి, మేము కేజీ చికెన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అది ఎలా తయారు చేసుకోవాలో చికెన్ పచ్చడికి చూడండి. కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. తర్వాత చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న వెంటనే మరిగాక ఆయిల్ వేడెక్కాక అప్పుడు చూడండి చికెన్ ముక్కలు వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చికెన్లో వాటర్ ఎలా దిగిందో ఆ వాటర్ అంతా ఇంకిపోయి అప్పుడు మనకి ఆయిల్ తేలుతుందన్నమాట. అప్పుడు చికెన్ వేగడానికి అవకాశం ఉంటుంది. ఇలా వాటర్తోనైతే వేగదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేపుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాము మేమైతే. దీనికి కావలసిన మసాలా దినుసులు ఫ్రెండ్స్, ముఖ్యంగా కావలసినవి ధనియాలు, అల్లం, వెల్లుల్లిపాయి, జీలకర్ర, పైగా గరం మసాలా కొంచెం ఫ్రెండ్స్ యాడ్ చేయాలన్నమాట. మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వేగుతుంది కదా ఆయిల్లో, చికెన్ ముక్కలు అందులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, చూడండి అలా మొత్తం కింద మీద వాటర్ అంతా ఇంకే వరకు, ఆయిల్ తేలే వరకు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి అలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న వెంటనే స్టవ్ మటు సిమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మంట. ఇప్పుడు కారం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కేజీ చికెన్ కాబట్టి కారం దానికి తగినంత వేసుకోగా ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చికెన్ పచ్చడి చేస్తున్నాం కాబట్టి అందువల్ల కొంచెం కారంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంటే ఎట్లా తినాలంటే చపాతీ, పరోటా, ఇడ్లీ, పూరి, రైస్ ముఖ్యంగా వీటితో తినొచ్చు ఫ్రెండ్స్. ఇది కలుపుకొని కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం కలర్ యాడ్ చేసుకుందాం. చూడండి, కలర్ యాడ్ చేసుకున్నాం కదా, కలుపుకోవాలి మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండగానే కలర్ చూడండి ఎలా చేంజ్ అయిందో. ఆయిల్ కూడా తేలుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ అయిపోయి వచ్చేసింది అనమాట. అయ్యో, చికెన్ పచ్చడి తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ఇలా లాస్ట్లో నిమ్మరసం వేసుకోవాలి. నేనైతే 4 నిమ్మ చెక్కలు అనమాట వేసాను, కట్ చేసి రసం పిండుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అంటే అలా ఇలా కాదు, అంత టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. నోరైతే ఊరిపోతుంది ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడే. చూడండి ఎంత బేగా చల్లారితే అంత బేగా తినాలని అనుకుంటున్నాను. చూడండి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తానికి. సరే ఫ్రెండ్స్, ఇంత టైం అయిందనమాట చేసేటప్పటికి. లాస్ట్కి ఎలాగైతేనే సరే చికెన్ పచ్చడి తయారు చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిందనమాట చికెన్ పచ్చడి. ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసిన తర్వాత చూడండి ఎట్లుంటుందో టేస్టు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లక్ష్మీస్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ అండ్ స్పైస్ ఎప్పటికప్పుడే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే కేజీఎస్ తెచ్చుకొని చేసుకుంటాం అన్నమాట. మాకు ఎప్పుడైనా తినాలనిపించేటప్పుడు ఇలా తింటామన్నమాట చేసుకొని. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మా ఆడపడుచు కూడా చేయమంటుంది. బాయ్ ఫ్రెండ్స్.